మేయ్ నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడబాక. నీకు నాకు ఖర్చు పమే. జనవరి 1 కి ఒక దగ్గరికి పోవాలనుకుంటున్నాం అందరం. నేను మా అమ్మ పోతే ఖర్చు అవుతుంది. దీన్ని ఎలా ఒకటి కన్ఫ్యూజన్ చేసి వెళ్తే వెళ్దాం. ఖర్చులో ఉండవు. కార్తిక వాడు రాడు, వస్తాడు. రానివ్వకపోతే ఆ టైంకి వీడు రాకపోతే ఆ ముక్కోటి దేవతలు సాక్షిగా చెడాబడా నేను తిట్టేసి ఈ నబ్బటని కొట్టేసి ఎత్తుకెళ్ళిపోతా. నా ఇంటికి వచ్చి నన్నే తిట్టి నా కొడుకుని ఎత్తుకొని పోతానంటావా? నీ ఇంటికే కదే, నీ నట్టింటికి వస్తా. ఏ టైంలో రమ్మని వస్తా. అమ్మ తోడు నిన్ను అడ్డదిట్టంగా తిట్టేసి ఈ నబ్బటని పరకట్టుతో కొట్టేసుకొని వెళ్ళిపోతా. మా చెల్లి గురించి తెలుసు కదా, ఒక్కసారి రంగంలో దిగిందంటే మామ అవ్వని గుర్జోర్దు. వీడు ఎట్ట రాడో నేను చూస్తా. ఫ్రీగా తీసుకోబోతారా? ఏందే నువ్వు చూసేది? ఇక్కడి నుంచి పోకపోతే నేను కొడతా నిన్ను పరకడతో. సౌండ్ తగ్గించుకో. ఈ సంవత్సరం కొట్టానంటే వచ్చే సంవత్సరం వరకు వినపడుద్ది. తొక్కి పడేస్తాను సొత్తి. ఏంద్రా అది అట తిట్టేసిపోతుంటే చూస్తా ఉన్నావా? పట్టుకోరా దాన్ని. మౌ మన ఇద్దరం పోతే జనవరి 1 కి 2-3 వేలు ఖర్చు అయిపోతుంది మా. వాళ్ళతో పోతే ఫ్రీగా పోయేసి రావచ్చు మా. అవునా? ఏది బాబుజీ ఇదే? యాడికి పోతున్నామే కార్తీక? జనవరి 1 కే కొత్త సంవత్సరంలో పోతున్నాను. అందరికి ఫ్రీయే, ఎవరన్నా రావచ్చు. అబ్బా తమ్ముడు రాండి మీరు కూడా.